హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు షార్ట్ మూవీ రివ్యూ సిరీస్. అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం రివ్యూ పోతున్న 48 షార్ట్ ఫిల్మ్ వచ్చేసి రణం అనమాట. అండ్ దీన్ని ఆర్కేకే యూట్యూబ్ ఛానల్ వారు పంపించారు. అండ్ దీని యొక్క టోటల్ డ్యూరేషన్ వచ్చేసి 14 minutes 31 seconds ఉందన్నమాట. సో దీన్ని డైరెక్ట్ చేసింది అంజీ అనమాట. చూద్దాం ఎలా ఉంటుందో. చిన్నపిల్లలు ట్రై చేశారు దీన్ని. లెట్స్ చెక్ ఇట్ అవుట్. Kind master. Sorry. ₹2 సార్ బాబు వ్యాపారం ఎంట్రీ వాళ్ళు కదా ఫైట్ల మీద పడ్డారంట. ఈ ఫైట్లు రెస్ట్ కదా. సో ముందుగా షార్ట్ ఫిల్మ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది గైస్. ముందు వెళ్ళి చూసిరండి, అప్పుడే రివ్యూ ఇంకా బాగా అర్థమైంది మీకు. ఓకే, సో ఇక రివ్యూలోకి వెళ్తే తమ్ముళ్ళు, సో నిజంగా ఈ కమర్షియల్ ఫార్మాట్లో రక్తపాతం ఎందుకురా బాబు. నిజంగా నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని చూడడం వల్ల ద పవర్ ఆఫ్ కమర్షియల్ సినిమా ఎంత బాగా జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మామూలు విషయం కాదు. సో ఫ్రెండ్షిప్ అంట, నరుక్కోడాలంట, అది టోటల్ బ్లాస్ట్ మ్యాన్. కానీ తమ్ముడు బాగుంది, మీరు చేసిన ప్రయత్నం బాగుంది, కానీ ఈ ఫార్మాట్ ఇప్పుడు వద్దు, పక్కనేయండి. అర్థమైందా? ఎప్పుడు పెద్ద అయిన తర్వాత నీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చాక ట్రై చేయి, సరేనా? మీకు ఒక 22 years పైన పడ్డప్పుడు మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఎలా కొట్టుకుంటే ఎలా పడతారు, ఎలా తన్నులు తింటే ఎలా రక్తం వస్తుంది, ఇవన్నీ అప్పుడు తెలుస్తాయి కాస్త. ఎందుకంటే ఆ టీనేజెస్ దాటి వెళ్తారు, యూత్లో పడతారు కాబట్టి కొంచెం ఎలా తీయాలో కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు నుంచే మీరు అదే ఫార్మాట్కి అలవాటు పడ్డారనుకోండి, ఫ్యూచర్లో బాగా దెబ్బడిద్ది. మీకు చేసిన వాళ్ళకి బాగానే ఉంటుంది, చేసిన వాళ్ళకి ఎంత బాగానే ఉంటుంది, కానీ మేజర్గా చూసే జనాలకి రెండు విధాలుగా ఇది పోటర్ అవుతుంది అనమాట. వీళ్ళు చేసిన దానికి ఉపయోగం లేకుండా ఎందుకు పిచ్చి పిచ్చికి చేసుకుంటున్నారన్న థాట్ అని వస్తుంది. ఇంకోటి మీకు దీంట్లో అని తప్ప దీంట్లో మీకు నాలెడ్జ్ పెరగదు. ఇలాంటివి తీస్తే ఎలా తీయాలి ఏంటని చెప్పేసి కనీసం మినిమం ఎఫర్ట్ కూడా పెట్టరు. ఎందుకంటే మీరు సమ్ కాపీని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నారు కదా పిల్లలు. ఓకేనా? ఏదో సినిమా చూసారు, ఏదో ఫ్రెండ్షిప్ బాండింగ్ అండ్ ఏదో కమర్షియల్ సినిమాలు తీసుకొని వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు అనమాట. అవి చెయ్యండి, కానీ ఎప్పుడు సమ్ ఏజ్ మీకు వచ్చిన తర్వాత అప్పుడు అలాంటివి ట్రై చేయండి, చూడడానికి బాగుంటాయి. అర్థమైందా? ఇప్పుడు నుంచి ఇలాంటివి చేస్తే మిమ్మల్ని ఎవరు ఎంకరేజ్ చేస్తారు? మీరు చేసిన దానికి ఏదైనా ఉపయోగం ఉందనుకోండి, డెఫినెట్గా పబ్లిక్ కానీ చూసేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు. ఇలాంటి చేయడం ద్వారా ఎంకరేజ్మెంట్ రాదు.
కన్ఫామ్గా చెప్తున్నా కదా, మీరు చేసుకుంటారు తప్ప పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండదు. అవుట్ సైడర్స్ నుంచి మీకు సపోర్ట్ అస్సలు దొరకదు, యూట్యూబ్ నుంచి అయితే అస్సలకే దొరకదు. ఓకే, సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. నెక్స్ట్ కానీ మీరు కనుక షార్ట్ ఫిల్మ్ తీస్తే ఏదన్నా ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఏదన్నా ట్రై చేయండి. ఇప్పుడున్న మీ ఏజ్కి అదే కరెక్ట్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే 14 నిమిషాల్లో కనెక్ట్ అయిన పాయింట్ ఏం లేదు కదా. సపోజ్ మీరు అలాంటివి ట్రై చేస్తే కనెక్టింగ్ పాయింట్ గట్టిగా ఉండాలి కదా. కనెక్టింగ్ పాయింట్ అనేది గట్టిగా లేకపోయినప్పుడు మీరు అరగంట తీసినా 2 గంటలు తీసినా అసలు యూజ్లెస్ కదా. ఇలాంటి కమర్షియల్ ఫార్మాట్స్, ఇలాంటి ఫైట్స్, ఫ్రెండ్షిప్, ఇవన్నీ బాండింగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏదో ఒక ఎమోషన్ మీరు గట్టిగా బిల్డప్ చేయాలి షార్ట్ ఫిల్మ్లో. అప్పుడే చూసే వాళ్ళకి కూడా చూడబుద్ది అయింది. అప్పుడు మీ యొక్క షార్ట్ ఫిల్మ్ కూడా రీచ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏం చేస్తారంటే కామెడీ వేలో చూస్తారు తప్ప దాన్ని ఎవడు సీరియస్ నోట్లో తీసుకోడు. ఓకే, మీరు చేసే యాక్షన్కి కానివ్వచ్చు, లేకపోతే ఆ యొక్క ఉన్న కాన్ఫ్లిక్ట్స్ కానివ్వచ్చు, పెద్దగా సీరియస్నెస్ రాదనమాట. ఓకే, మీరు సీరియస్గానే చేసి ఉండొచ్చాము, ఐ డోంట్ నో. కాకపోతే చూసేవాడికి ఆ సీరియస్నెస్ రాదు. సీరియస్నెస్ రావాలంటే ఏం చేయాలి, మీరు ఆ సీరియస్నెస్ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరున్న ఏజ్లో ఏం చేసినా అది కామెడీ కిందే కన్వర్ట్ అయ్యిద్ది, ఎక్సెప్ట్ మెసేజ్ ఫిలిమ్స్. ఓకే, ఇంకా మీరు ఏ ట్రై చేసినా అది ఆల్మోస్ట్ కామెడీ కింద వెళ్తుంది. ఎందుకంటే ఇంత పిల్లలు ఫైట్ చేస్తున్నారు, ఇంత పిల్లలు రక్తపాతాలంట, ఫ్రెండ్షిప్ బాండింగ్ అంట, అన్నిని చంపుకోవటం, ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరు చేసే ఏజ్కి చాలా కామెడీగా ఉంటాయి కదా. చేసేది ఒక పాయింట్ అయినా కనెక్టింగ్ అయ్యేలాగా తీయండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా రేపు పెద్ద అయ్యాక ఓకే అప్పట్లో కొంచెం ఉపయోగపడే తీసాము అన్న సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది ముందు, జనాల సంగతి తర్వాత. ఏదైనా సరే కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ ట్రై చేయండి. మీ ఏజ్లో మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ట్రై చేసి డెఫినెట్గా చూస్తారు, ఎంకరేజ్ చేస్తారు. ముందు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న ఎంకరేజ్ చేస్తారు, చుట్టుపక్కల వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఆ ఎంకరేజ్మెంట్ చాలు. ఇంకొకటి ఇలాంటి 4 తీసుకుంటా పోతే ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. మీలో ఆ పుష్ వస్తుంది, ఇంకా చేయాలని చెప్పేసి. అప్పుడు ఒక సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ట్రై చేయండి కమర్షియల్, ఎవరు వద్దనరు. అప్పుడు ఇంకా మీకు ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది, ఎందుకంటే ఆ ఏజ్కి తగ్గ అప్పటికి బాగుంటుంది కాబట్టి. ఆ కమర్షియల్ ఫార్మేట్ అప్పటికి బాగుంటుంది చూడడానికి, చేయడానికి కూడా. సో ఇప్పుడు అలాంటివి ట్రై చేస్తే ఏంటంటే కామెడీగా ఉంటుంది. మీ ఏజ్ గ్రూప్కి నీకు సర్కిల్ ఉంది, మంచిగా పిల్లలు చుట్టుపక్కల అందరూ వస్తున్నారు కాబట్టి నీ ఏజ్కి తగ్గాయి, నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీ ఏజ్కి తగ్గ వాళ్ళు ఎలాగ అర్థం చేసుకుంటారో వాటి మీద ఆ చిన్న ఐడియాలజీ మీద ఇది ఇంత పావుగంటలు అరగంటలు కూడా అవసరంలా, జస్ట్ ఒక 5 minutes చాలు. మంచిగా కనెక్ట్ అవుతారు, మంచిగా రీచ్ వస్తుంది. అసలు ఇంత చిన్నపిల్లలు వీళ్ళే మంచిగా కెమెరా పెట్టుకొని డైరెక్షన్ చేసుకొని ఒక కథ అనుకొని చేస్తున్నారంటే మంచి విషయం. దాన్ని ఒక పాజిటివ్గా అందరికి ఉపయోగపడేలాగా తీయండి, ఎంత బాగుంటుంది. రీచ్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. ఓకే, ఇదే మెసేజ్ ఓరియంటెడ్ తీస్తే చిన్నపిల్లల కేటగిరీలో డెఫినెట్గా అవార్డులు వస్తాయి మీకు, మెసేజ్ ఓరియంటెడ్ తీసుంటే. ఓకే, ఎలా తీసినా పర్లేదు, బట్ దాంట్లో కాన్ఫ్లిక్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, ఏదైనా ఉపయోగపడేది ఉండాలి సొసైటీకి కానీ అట్లీస్ట్ నీకైనా సరే. సో అలాగా నెక్స్ట్ ట్రై చేయండి, మంచిగా ఉంటుంది షార్ట్ ఫిల్మ్స్ అనేవి. ఈ ఫిలింలో మోడిఫికేషన్ ఇంప్రూవ్మెంట్స్ మాట్లాడుకుంటే చెప్పాక ఇందాకే కాన్సెప్ట్ పరంగా అసలు ఇది వద్దు, పక్కనేయండి. నా సజెషన్ మెసేజ్ ఓరియంటెడ్, లేకపోతే అట్లీస్ట్ చూసిన వాళ్ళు ఎందుకు చూడాలి అనే ఒక పాయింట్ జస్ట్ మీరు మీ ఫిలింలో ఇంక్లూడ్ చేస్తే చాలు, అదే మెసేజ్ కింద కన్వర్ట్ అయిపోద్ది. మంచిగా సోషల్ ఎంకరేజ్మెంట్ మీకు వస్తుంది. ఓకే, యూట్యూబ్లో పెడుతున్నారు కాబట్టి యూట్యూబ్లో కూడా మంచి రీచ్ వస్తుంది, 4 ఉపయోగపడేది తీస్తున్నారు కాబట్టి అఫ్ కోర్స్ అది ప్రమోట్ చేసిద్ది. సో ఇంకా కెమెరా యాంగిల్స్, ఎడిటింగ్ పెద్దగా మాట్లాడు, ఎందుకంటే మీ ఏజ్కి మంచిగా ట్రై చేస్తున్నారు కాబట్టి పర్లేదు. ఇంకా అవన్నీ బేసిక్గా ఉన్నాయి, అన్నీ కూడా యాక్షన్ చెప్తే వచ్చి రావటం, యాక్షన్ చెప్తే పోవటం, తర్వాత మ్యూజిక్ అనేది అప్పటికప్పటికే చేంజ్ అయిపోవడం సీన్కి. ఓకే, అవన్నీ చిన్న చూసుకోండి. నా గత రివ్యూలు చూడండి, మంచిగా అర్థమవుతాయి మీకు. ఇన్ కేస్ మీకు ఏదైనా ఐడియా రాకపోయినా, లేకపోతే కంటెంట్ క్రియేట్ చేయడం కొంచెం టఫ్గా ఉన్నా సరే, మన ఛానల్లో దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, చిన్నగా స్టార్ట్ చేసి షార్ట్ ఫిల్మ్స్ ఎలా చేయాలి, అవన్నీ కంటెంట్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, మంచిగా యూజ్ అవ్వచ్చు మీకు కంటెంట్ బేస్డ్ మీద. ఓకే, అండ్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలి, సినిమాటిక్గా ఎలా కట్ చేయాలి, అవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. బేసిక్గానే ఉంటాయి కానీ అర్థమవుతాయి, అందరికీ అర్థమవుతాయి. వీలైతే అవన్నీ చూడండి, మీకు ఎడిటింగ్ నాలెడ్జ్ వస్తుంది, కెమెరా నాలెడ్జ్ వస్తుంది, పోస్ట్ ప్రొడక్షన్ నాలెడ్జ్ మొత్తం యాస్టీస్గా మీకు బ్యాక్గ్రౌండ్స్ ఎలా సెట్ చేసుకోవాలి మొత్తం కూడా మా సిరీస్లో ఉంది, మొబైల్ ఫిల్మ్ మేకింగ్ బేసిక్ వర్షన్ సిరీస్లో.
డెఫినెట్గా చూడండి తమ్ముడు, మంచిగా యూజ్ అవ్వచ్చు మీకు. సో అదే మొత్తానికి ఇంతకు మించి ఏం లేదులే, ఎక్కువ మాట్లాడినా బాగోదు. ఫస్ట్ మెసేజ్ ఫార్మాట్లో వెళ్ళండి, కమర్షియల్ దాన్ని తన్నుకుంటే అదే వస్తుంది. మీరు పెరిగే కొద్ది ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్తో కమర్షియల్ తీయండి, మంచిగా హిట్ అవుతాయి. ఓకే, ఆర్కేకే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్, వెళ్ళి చెక్అవుట్ చేయండి వాళ్ళ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన తరపున. అండ్ వాళ్ళ యొక్క కంటెంట్ నచ్చి, వాళ్ళ యొక్క వర్క్ నచ్చి, మీరు వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా, కలిసి పనిచేయాలనుకున్నా డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో నచ్చి లైక్ చేయండి. మీ యొక్క షార్ట్ని ఏదైనా సరే మేము రివ్యూ అవ్వాలనుకుంటే కనుక డెఫినెట్గా కామెంట్లో మీ యొక్క షార్ట్ లింక్ అనేది మాకు పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి. డెఫినెట్గా లిస్ట్లో యాడ్ చేసి మీ షార్ట్ లింక్ కూడా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. సో మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.